ఇవాళ ఏంటి చెట్ల మధ్యలో ఉంది అనుకుంటున్నారా? ఇది మా వదిన ఇల్లు అండి. ఇక్కడే నర్సరీ కూడా ఉంటుంది, అంటే వాళ్ళదేది. సో ఇక్కడ అన్ని వెరైటీ ఆఫ్ చెట్లు ఉంటాయి అనమాట. సో వాళ్ళు అమ్ముతారు వీటిని. సో ఏంటిది అని అంటే ఇక్కడ చాలా వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్, ఫ్లవర్స్ అండ్ సమ్ ఎగ్జాటిక్స్ ఉంటాయి. సో అన్నీ ఎగ్జాటిక్స్ కనిపిస్తాయి మీకు. మోస్ట్లీ మనకు తెలియని ఉన్నాయి. సో నేనే వీటిని చూసి షాక్ అయ్యా. సో మీకు పరిచయం చేపిద్దామని చెప్పేసి ఇవాళ నేను ఇక్కడ వ్లాగ్ తీస్తున్నాను. చూపెట్టబోయేది బ్లాక్ బెర్రీ గాయ్స్. అయితే ఇది ఇంకా పండు కాలేదు, పచ్చిగానే ఉంది. సో మనం తెంపుతలేము పాపం, పండ్లను ఉండేద్దాం. ఈ చెట్టు మొత్తం ముళ్ళులు ఉన్నాయి, బట్ చాలా బాగుంటాడా. ఎట్లుంటాడే టేస్ట్ పుల్ల పుల్ల తీయగా ఉంటాట. ఆఫ్టర్ టోటల్ అయిపోయిన తర్వాత మొత్తం మంచిగా ఉంటుంది అన్నారు, తీయ ఉంటుందని మా వదిన చెప్పింది. అయితే ఒక కాయ ఉండే, బట్ మేము తినేసినాం కాబట్టి విజయపట్నికి ఇప్పుడు లేదు. పచ్చుకున్న కాయలు అయితే ఇట్లనే పెరుగుతాయి, ఇంత ఒక జస్ట్ ఇంత సైజులోకి పెరుగుతాయి అనమాట ఒక్కొక్కటి. గాయ్స్ ఇక్కడ ఒక మ్యాజిక్ ఫ్రూట్ మనకు దొరికింది. సో ఈ మ్యాజిక్ ఫ్రూట్ని నేను తెంపుతున్నాను. అయితే ఈ మ్యాజిక్ ఫ్రూట్ ప్రత్యేకత ఏంటి చెప్పాలా? ఇది తిన్న తర్వాత మనం పుల్లగా ఏది తిన్నా కూడా ఒక 2 hours దాకా మనకు తీయగా అనిపిస్తుంది. ఎంత పుల్లటి తినండి, మీరు పెరుగే తినండి, లేకపోతే నిమ్మకాయ తినండి, చింతపండు తినండి, ఏది తిన్నా కానీ సూపర్ స్వీట్ అనిపిస్తుంది. నేను తిని చూసిన తర్వాత నేను లిటరలీ లైక్ మ్యాజిక్ లాగా కొట్టిందండి, చెప్పలేను. అంటే అందరూ ట్రై చేయాలి. దీని కాస్ట్ వచ్చేసి ఒక చిన్న ప్లాంట్కి 200 to 300 ఉంటుంది స్టార్టింగ్ రేట్స్ అనేది. దీని లెంత్ని బట్టి దీని రేట్ అనేది చేంజ్ అవుతుంటుంది, అంటే కాయలు కాసేదాన్ని బట్టి ఉంటుంది కదండి. సో అట్లా అనమాట, నర్సరీ వాళ్ళు అట్లా ఫిక్స్ చేసుకుంటారు రేట్స్. నేను చూపెట్టబోయేది ఏంటంటే బనానా సపోటా. ఇది ఏం లేదు, దాని షేప్ని బట్టి దాని పేరు ఇచ్చారు. నార్మల్ సపోటా లెక్కనే ఉంటుంది కానీ దాని షేప్ మాత్రం బనానా లెక్క ఉంటుంది అని అంటారు, ఎందుకంటే కొంచెం లెంత్ ఉంటుంది అంతే. సో మనకు నార్మల్గా అయితే సపోటాస్ రౌండ్ ఉంటాయి కదా, ఇవైతే పెద్దగా ఉంటుంది అనమాట అంతే. ఇదైతే రేర్ అని చెప్పలేను, కానీ అందరికీ ఎగ్జాటిక్స్ కిందికే వస్తుంది అనుకుంటున్నాను నేనైతే. బట్ ఇట్ వాస్ టేస్టీ గైస్, నేను తిన్నాను ఒక పండు. గైస్ ఇది అనేది లొంగన్ గాయస్, ఇది థాయిలాండ్ ఎగ్జాటిక్స్. ఇది చాలా రేర్, ఇండియాలో చాలా రేర్గా ఉంటుంది. అండ్ దీని కాయ ఇక్కడ కాస్తే మాత్రం దీని రేట్ అనేది స్పెసిఫిక్గా మారిపోతుంది గాయస్. ఇట్స్ లిటరలీ ఒక కేజీకి 600-700 ఉంటుంది కదా బయట మార్కెట్లో. థాయిలాండ్లో వెరైటీ ఆఫ్ ఎగ్జాటిక్. ఇది థాయిలాండ్లోనే మోస్ట్లీ దొరుకుతుంది, ఇండియాలో దొరుకుతుంది బట్ ఇట్స్ రేర్ అట్లా. సో ఈ చెట్టు ఇక్కడ ఉంది ఐస్, ఇది మదర్ ప్లాంట్ అనమాట. దీని చిన్న ప్లాంట్స్ కూడా ఉన్నాయి, మీరు కావాలంటే కొనుక్కోవచ్చు. అండ్ కాస్ట్ వచ్చేసి నాకు తెలిసి చిన్న వాటికి 1500 అట్లా ఉంటుంది. మోసమి అండి, ఇవి ఇక్కడ చాలా బాగా పండుతాయి, ఎందుకంటే ఈ ఏమంటారు విరాజ్పేట క్లైమేట్, ఇక్కడ కోల్డ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ క్లైమేట్ అనేది దీనికి మంచిగా ఫేవరబుల్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ బాగా పండుతుంది. ఈ సీజన్కి వచ్చినప్పుడు అయితే చాలా అంటే చాలా ఉంటాయి అన్నమాట ఇక్కడ. అండ్ రేట్ కూడా చాలా తక్కువ అండి, చాలామంది పాడేస్తారట. మా వదిన చెప్తే నేనే షాక్ అయినా. మన సైడ్ అయితే ఆరెంజెస్ ఎంత రేటో కదా, ఇవైతే ఇక్కడ బాగుంటాయి. ఇక్కడ దీని రేట్ వచ్చేసి నాకు తెలిసి 200 to 400 or 500 మీటర్లోనే ఉంటుంది. బికాస్ చెట్టు లెంత్ని బట్టి దాంట్లో కాసే కాలని బట్టి వాళ్ళు రేట్ ఫిక్స్ చేస్తారు అనమాట. సో గాయ్స్ ఇది వచ్చేసి జపనీస్ డైమండ్ రెడ్ గువా. అయితే ఈ పేరే స్పెషల్గా ఉంది కదా. అయితే ఎట్లుంటుంది అంటే లోపల రెడ్ విత్ రెడ్ సీడ్స్ ఉంటాయి అనమాట. చాలా యాపిల్ లెక్కనే టేస్ట్ చేస్తాను, మా ఆంటీ చెప్పింది. చాలా బాగుంటాయట. నేను పండైన తర్వాత ట్రై చేస్తా గాయ్స్. మీరు అందరూ ఖచ్చితంగా ఇవన్నీ ట్రై చేయాలండి. చెట్లను కొనుక్కోండి, పెంచుకుందాం. అన్నిటికంటే స్పెషల్ గాయ్స్, ఇది ఒక బ్రెజిలియన్ ఎగ్జాటిక్. ఇది జంబోటికా అంటారు. సేమ్ అంటే దీనికి ఎట్లుంటుంది, కాయలు గ్రేప్స్ టేస్ట్ వస్తుంది. అండ్ ఈ కాయలు అనేది దీని స్టెమ్కి వస్తుంది గాయ్స్, స్టెమ్కి. ఇక దాని స్పెషల్ దీనికి ఒక చిన్నది వచ్చేసి 1500 అనమాట, ఒక చిన్న ప్లాంట్. దీని లెంత్ని బట్టి దీని రేట్ 25,000 దాకా వెళ్తుంది. ఇది చాలా రేర్ ఇండియాలో కాబట్టి దీని రేట్ అనేది పీక్స్లో ఉంటుంది. ఈ కాయలు కాసిన తర్వాత మాత్రం చాలా బాగుంటుంది. నేను ఇవ్వాలే ట్రై చేశాను. ఇట్స్ సో డెలిషియస్, సేమ్ ఒక గ్రేప్ అండ్ ప్లస్ సోర్ టేస్ట్ వస్తుంది, మస్తుంది గాయ్స్. ప్లాంట్ వచ్చేసి బరాబా అండి. ఈ బరాబా అంటే ఎట్లుంటే ఫ్రూట్ ఎల్లో కలర్లో ఉంటుందట, అది లోపల ఫ్లెష్ వస్తుంది. అండ్ ఇట్స్ టేస్ట్ ఆఫ్ సోర్ అండ్ స్వీట్ అంట, చాలా బాగుంటుందట అని మా వదిన చెప్పారు. నేను ఇంకా తినలేదు, ఎందుకంటే దీని సీజన్ కాదు కాబట్టి ఇది కాయలేదు. సో మై బ్యాడ్ లక్ అనుకోవాలి.
చాలా ఇది కూడా రేర్ ప్లాంటేనంట. దీని కూడా రేట్ నాకు తెలిసి చిన్న ప్లాంట్స్కి 500 ఎబోనే ఉంటుంది అండ్ పెద్ద వాటికి 1000 ఎబో ఉంటుంది గాయస్. ఈ ప్లాంట్ వచ్చేసి అబియో గాయస్. ఇది కూడా ఎగ్జాటికే, ఇది కూడా ఫారిన్ కంట్రీదే. ఈ కంట్రీ మనకు అంతగానో గుర్తులేదు, నేనంత చెట్ల గురించి తెలియగలదాన్ని కాదు కాబట్టి, నాకు అంత తెలియలేదు కాబట్టి ఇది ఒక ఫారిన్ కంట్రీది అని తెలుసు. అండ్ దీని ఫ్రూట్ వచ్చేసి సేమ్ మన లెమన్ సైజ్లో ఉంటుంది, ఎల్లో కలర్లో, లోపల మంచి ఫ్లెష్ ఉంటుంది. అండ్ ఇట్ ఇస్ టైప్ ఆఫ్ సోర్ అండ్ స్వీట్. ఇది కూడా సోర్ అండ్ స్వీట్ టేస్టీ ఉంటుంది. ఈ మధ్య మన లోకల్స్లో కానీ బయట చాలామంది చట్నీ పెంచుతున్నారంట. అండ్ దీని రేటు కూడా 500 ఎబో ఉంటుంది గాయస్, మోస్ట్లీ చిన్న చెట్టు నుంచి. ఎందుకంటే ఇది ఒక ఎగ్జాటిక్ కాబట్టి వాళ్ళు ఎట్లయినా తక్కువ చేయరు, ఎందుకంటే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవాలి బయట నుంచి. సో గాయస్ ఇది వెరిగేటెడ్ గాయస్. దీని స్పెషాలిటీ ఏంటంటే లోపల ఇది వైటిష్ గ్రీన్ ఉంటుంది బయట, అండ్ దెన్ టేస్ట్ చాలా స్వీట్ ఉంటుంది. అండ్ లోపల వచ్చేసి వైట్ అని ఉంటుంది, పింక్ అని ఉంటుంది. బోత్ ఇట్స్ అన్ప్రెడిక్టబుల్, ఏది పడితే అదే ఉంటుంది. అండ్ ఇట్స్ చాలా బాగుంటుంది, టేస్ట్ మాత్రం అదురుతుంది. ఇంకొక గువ్వ మీకు స్పెషల్ గువ్వ చూపిస్తాను నేను మీకు, ఆగండి. ఇదే మీకు చెప్పిన స్పెషల్ గువ్వ. ఇది ఇప్పుడు చాలా దగ్గర కనిపిస్తుంది కానీ ఒకప్పుడు అయితే అసలు లేనే లేదు, చాలా రేర్. ఇప్పుడైతే దీని పేరు వచ్చేసి బీట్రూట్ గువ్వ గాయస్. ఎట్లుంటే లోపల బీట్రూట్ కలర్, బయట బీట్రూట్ కలర్. ఇట్ ఈస్ సూపర్ స్వీట్, చాలా టేస్టీ ఉంటుంది. అండ్ ట్రై చేసిన వాళ్ళకి మాత్రం దీని టేస్ట్ చాలా నచ్చుతుంది. మస్ట్ ట్రై ప్లాంట్ అండ్ ఫ్రూట్ ఇది. ఎవరికైనా దగ్గరలో కనిపిస్తే కానీ ఎక్కడైనా దొరికితే కానీ ఖచ్చితంగా తెంచుకొని పెంచుకోండి, చాలా బాగుంటుంది గువ్వ. దీని అయితే తెలిసిందే గాయస్, డ్రాగన్ ఫ్రూట్. దీనికి ఇప్పుడు పూలు అయినాయి, ఇక పువ్వు వైట్ ఫ్లవర్ వస్తుంది, వైట్ ఫ్లవర్ వచ్చి అందులోకి ఫ్రూట్ వస్తుంది. అవన్నీ కొంచెం టైం పడుతుంది. ఎన్ని పూలు అయినా చూసిర్రా, చాలా ఫ్లవర్స్ అయినాయి పైన, ఇటు అటు ఆడ ఈడ చాలా అయినాయి. ఇక ఫ్రూట్ కోసం వెయిట్ చేసుడే, నేను వెళ్ళేసరికి అవుతుంది అనుకుంటా. ఓకే గాయస్, లాంగ్ మల్బరీ గాయస్. అంటే చూసిరు కదా, దీని లెంత్ చూసిరు కదా, ఇంత పెద్ద, ఇంకా పెద్దగా ఉంటుందట మల్బరీ. ఇంత సైజులో వస్తుందంట ఈ మల్బరీస్ అనేది. మల్బరీస్ అందరికీ తెలిసిందే, కాకపోతే అందులో ఒక వెరైటీ అంతే. ఏం తింటున్నా అని చెప్తుర్రా, రోజ్ యాపిల్ అండి. ఇక్కడ చాలా నార్మల్గా ఉండేటిది, చాలా కాస్ట్ ఉన్నాయి దీనికి. ఇగో ఇంకేమైనా చేతిలో ఉన్నాయి, మన సైడ్ కూడా దొరుకుతాయి కానీ వెరైటీగా దొరుకుతాయి. ఇవి చిన్నవి, ఇవి నార్మల్గానే అందరింట్లో ఉంటాయి ఇక్కడ. ఇక మన సైడ్ వచ్చేసి చాలా తక్కువగా అనిపించినాయి నాకు. ఇవి కూడా బాగుంటాయి, మస్ట్ ట్రై ప్లాంట్స్ ఇవన్నీ. పీనట్ బటర్ అండి, ఇది ఒక ఫ్రూట్. ఇది ఫస్ట్ గ్రీన్, ఎల్లోయిష్, ఆరెంజ్, రెడ్ అయినప్పుడు ఇది అయిపోయిందని అనుకోవచ్చు. సేమ్ పీనట్ బటర్ టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది, క్రీమీగా బాగుంటుంది. ఇది కూడా దీంట్లో చాలా కాయలు అయినాయి, ఇంకేం పండు కాలేదు, అందుకే మీకు చూపెట్టనీకి లేవు. ఈ కలర్ వచ్చేసి ఇంకా రెడ్ అవుతుంది, రెడ్ అంటే రెడ్, డార్క్ రెడ్ కలర్లో వస్తుంది. దాన్ని అయిపోయిందని మనం అర్థం చేసుకోవచ్చు. ఇవి కూడా చాలా రేర్ ప్లాంట్స్. ఈ ప్లాంట్ వచ్చేసి రంబూటాన్ గాయస్, మనందరికీ తెలిసిన ప్లాంటే. దీనికి కాయలు వచ్చేసినాయి, వచ్చేసిన ఇంకా పండు కాలేదు, మెల్లగా ఇట్లనే పెద్దగా అయితే రెడ్ కలర్లో వస్తుంది, తెలిసిన. ఇది కూడా మస్టర్డ్ ప్లాంటే అండి, రిచ్ టైపే, కాకపోతే కొంచెం టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఈ ప్లాంట్ ఏంటా అని ఆలోచిస్తున్నారా? ఈ ప్లాంట్ని మీరు అందరు గెస్ చేయగలరు. ఇప్పుడు మనం కామన్ తింటున్నాయి అవకాడో, దాని ప్లాంటే ఇది. దీనికి కాయలు కాలేవు గాయస్, అయితే చూపిస్తుండే. అవకాడో ఇక్కడ నార్మల్గా దొరుకుతుంది. సో గాయస్ ఇక్కడ నుంచి మనకి వాటర్ తీసుకుంటాం. ఈ ప్లాంట్స్ అన్నిటికీ వాటర్ చేయాలంటే చాలా వాటర్ కావాలి కదా. సో వాటరింగ్ కోసం అనేది ఇక్కడ నుంచి మోటార్ వేసి వాటర్ తీసుకుంటాం. ఇందులో ఈ కెనాల్లో చాలా ఫిషెస్ ఉన్నాయండి, పెద్ద ఫిషెస్ ఉన్నాయట. మొన్న చాలా చనిపోయినాయని చెప్పిండు మా అంకుల్. అయినా దాన్ని అంతా క్లీన్ చేసేసి మళ్ళీ అయినా కానీ ఫిషెస్ ఇంట్లో ఉన్నాయి, ఆక్సిజన్ తక్కువ చనిపోయినాయట. చూడండి ఎన్ని గానో ఫిషెస్ ఉన్నాయో కదా. చాలా వాటర్ ఇక్కడ నుంచే తీసుకుంటారు వాళ్ళు. ఇదేంటి ఇంత చిన్న ఉంది కాయ అని చూస్తున్నారా? ఇది ఇంకా పెద్దగా అవుతుంది, పనసపండు చెట్టు కదా. ఇవి జస్ట్ చిన్న ప్లాంట్స్ కాబట్టి అందులో అట్లా అయినాయి, అయినా కానీ ఇక్కడ కూడా పెద్దగా అవుతుందట. ఇక్కడ నుంచి తెంపుతారట, చాలా గ్రేట్ కదా. అంత న్యూరిషింగ్ చేస్తారండి ఇక్కడ. ప్రతి ఒక్క ప్లాంట్కి సెపరేట్గా న్యూరిషింగ్ ఉంటుంది, చాలా బాగా పెంచుతారు ఇక్కడ. ప్లాంట్ సైజ్ని బట్టే రేట్ ఉంటుంది. చాలా అంటే చాలా రేర్ ఇండియాలో కనబడడం. ఇది ఒక థాయిలాండ్ వెరైటీ అనమాట. ఈ చెట్టు చాలా పెద్దగా అవుతుంది, కానీ దీంట్లో నుంచి ఫ్రూట్ కోయడం చాలా కష్టం అని చాలామంది అంటారు. ఎందుకంటే ఇది ఒక వెరైటీ టైప్ ఆఫ్ చెట్టు కాబట్టి దీని పైనకి వెళ్ళి కాయని
కోసుడు అక్కడ వాళ్ళు చాలా స్కిల్డ్తో యూజ్ చేస్తారు అనమాట. ఇది మాత్రం మస్తు ఉంటాడు. కాకపోతే ఇది చాలా స్మెల్లియస్ట్ ఫ్రూట్ అంటారు. అందరూ తినలేరు కానీ తినాలి అనుకున్న వాళ్ళకి మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. సో గాయస్ ఈ ప్లాంట్ వచ్చేసి ఆక్సిజన్ ప్లాంట్ గాయస్. ఇది 90 to 96% ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ప్యూరిఫైడ్ ఆక్సిజన్. మన నార్మల్ చెట్లు ప్రొడ్యూస్ చేసే ఆక్సిజన్ వేరైతే దీని ఆక్సిజన్ అనేది ప్యూరిఫై అవుతుంది. అంటే ఇప్పుడు మనం ప్యూరిఫైడ్ ఆక్సిజన్ ఆక్సిజన్ సిలిండర్స్లో ఎట్లా ఆక్సిజన్ ఉంటుందో ఆ ఆక్సిజన్ అన్నమాట. అయితే ఈ ఆక్సిజన్ ఏమేమి చేస్తామనంటే ఇప్పుడు హెల్త్ గురించి చాలా కాన్షియస్ ఉన్న వాళ్ళనేది ఈ ఆక్సిజన్ ప్లాన్ని ఇంట్లో ప్లాన్ చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. అలాగే ఏమంటారు ఆక్సిజన్ సిలిండర్స్ యూజ్ చేసే బదులు మనం మన ఇంటి సైడ్స్ ఇలా వాడితే చాలా మంచిదండి. అలాగే మన సరౌండింగ్స్ ఎప్పుడైనా పొల్యూటెడ్గానే ఉంటుంది. మనం ఎలాగో సిటీ సైడ్స్లో ఉన్న వాళ్ళకి ఈ ప్లాన్ చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఎందుకంటే సిటీ సైడ్ ఎట్లాగో పొల్యూటెడ్ ఉంటుంది కాబట్టి ఎయిర్ పొల్యూషన్ తగ్గడానికి ఆక్సిజన్ని ఇంప్రూవ్ చేసుకోనికి సరౌండింగ్స్లో అనేది ఈ ప్లాంట్స్ చాలా పెట్టుకోవడం మంచిది. హెల్త్ గురించి కాన్షియస్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఈ ప్లాన్ ట్రై చేయాల్సిందే అండి. ఓకే దెన్, అలాగే మీ అందరికీ ఇంత వాల్యుబుల్ నాలెడ్జ్ ఇచ్చినందుకు అలాగే చాలా ప్లాన్స్ గురించి పరిచయం చేయాలనుకున్నా చేసేసాను. సో మీరు అందరూ మా వీడియోని లైక్ చేస్తారని, షేర్ చేస్తారని, అలాగే మీ కామెంట్స్ ఖచ్చితంగా మాకు కావాలి. మీ కామెంట్స్ ద్వారా మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో తెలుసుకోవచ్చు. మీరు అన్నీ మాకు షేర్ చేస్తారని, లైక్ చేస్తారని, కామెంట్ చేస్తారని అనుకుంటూ అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో బై బాయ్ గాయ్స్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.